సో ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఎంతవరకు అమలైంది? నిరుద్యోగ వృత్తి అన్నారు, అమలు కాలేదు. మిగిలినటువంటి 2500 మహిళలకు ఇస్తున్నారు, అది రాష్ట్రం అధికంగా నష్టపోయింది, మేము ఇవ్వలేమంటున్నారు. రైట్, రాష్ట్రం అధికంగా నష్టపోయినప్పుడు మరి మీరు ఏదైతే అన్నారో ఎలా చేస్తారని ఎలా చెప్పారు? మీరు గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులే ఇప్పుడు సగం మంది మీ క్యాబినెట్ లో ఉన్నారు కదా, మీకు తెలియదా? పేరుకేది కాంగ్రెస్ గవర్నమెంటే కానీ మొత్తం కొండా సురేఖ కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ, మిగిలిన జూపల్లి అంత సగం క్యాబినెట్ మొత్తం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నారు. సేమ్ యాష్ మళ్ళీ వాళ్ళకి ఇందులో డంప్ అయ్యారు. కొత్త ప్రభుత్వం మారింది ఏం లేదు సార్, ఉన్న కాంగ్రెస్ పేరు మాత్రమే మారింది బీఆర్ఎస్ అని, కానీ కేవలం కేసీఆర్ ఒక్కలేడు, మిగిలిన యాస్టీస్ అలా ఉన్నారు. కాబట్టి ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం అని మేము భావిస్తున్నాం. సో ఫైనల్ గా మీరు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ గా మీరేం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? మేము ఏం చెప్పదలుచుకున్నాం ఏంటంటే, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి గతంలో టవర్ ఆటేరం సమావేశంలో చెప్పిన విధంగా ఎలాంటి పోలీస్ బందోబస్తు లేకుండా విద్యార్థి సంఘాలతోటి మరి విద్యార్థులతోటి మాట్లాడతారు అనుకున్నాం, కానీ అది జరగలేదు. అది జరగకపోగా పూర్తి స్థాయి ఇంకా బందోబస్తు ఎక్కువ పోలీస్ ఫోర్స్ను పెంచి వచ్చే వాళ్ళని రాకుండా అడ్డుకోవడం, ముందస్తు అరెస్టులు చేయడం, ఒక భయానక ఉదాహరణ క్రియేట్ చేసి ఈ సమావేశాన్ని నిర్వహించారు. వాస్తవానికి విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి ఉంటే, మీట్ ద స్టూడెంట్ జరిగి ఉంటే చాలా విషయాలు, ఇప్పుడు మెస్సులో క్వాలిటీ ఫుడ్ లేదు సార్, అసలు ఆ ఫుడ్ ఎవరు తినలేరు. అలాంటి ఫుడ్ ఒక హిస్టారికల్ యూనివర్సిటీ 100 years ఉన్న యూనివర్సిటీలో పెడుతున్నారు. యూనివర్సిటీ భూములు కబ్జా అవుతున్నాయి సార్, 100 ఎకరాలు ఉస్మానియా యూనివర్సిటీ భూములు కబ్జా అవుతున్నాయి. మరి దాని గురించి మాట్లాడుతున్నా అది లేదు, కేవలం ఒక ఏఐ వాళ్ళలో ఏఐ ఫోటోలు చూపిస్తూ రేపు రాబోయే తరంలో యూనివర్సిటీ ఇలా ఉంటుందన్న గ్రాఫిక్స్ చూపిస్తూ ఇది ఒక మగ్గుపె పెట్టే విధంగానే జరిగింది తప్ప వాస్తవానికి అందులో సాధ్యమయ్యేది ఒక్కటి కూడా చెప్పలేదు. మరి అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా ఎలా జరుగుతాయో మాకు కూడా తెలియట్లేదు. ఎందుకంటే దానికి మరి ఒక ప్రాపర్ రిక్రూట్మెంట్ ఎలా చేస్తారు అంటే, దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారా, స్క్రీనింగ్ టెస్ట్ పెడతారా, మరి టీఎస్పీఎస్సీ కండక్ట్ చేస్తుందా? మాకు ఉస్మానియా యూనివర్సిటీ అధికారం మీద మాత్రం మాకు నమ్మకం లేదు. ఎందుకంటే గతంలో రిక్రూట్మెంట్లు మాకు ఎలా జరిగినా మాకు తెలుసు, ఇప్పుడు కూడా అలా జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఆ అనుమానాలు మాకు ఉన్నాయి. దీన్ని ప్రాపర్ గా టీఎస్పీఎస్ ద్వారా జరుగుతూనే ఒక యూనివర్సిటీలో ఒక జెన్యూన్ గా జరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ గా ఈ రిక్రూట్మెంట్ జరుగుతుందని మేము భావిస్తాం.